పదండి ముందుకు పదండిరా, ఇదే సత్యమని ఇదే నిత్యమని పదండి ముందుకు పదండిరా. థ్యాంక్ యూ. టైం అయిపోతుంది. ఆటో నుంచి అంతరిక్షం వరకు ఎక్కడైనా మన స్త్రీ శక్తి. జై హో సావిత్రిబాయి ఫులే, జై హో జై హో జై హో. నేను ఎంత అదృష్టం చేసుకున్నాం, స్టేజ్ మీద ఎంతమంది అందమైన ఆడవాళ్ళ మధ్య నిల్చోబెట్టాడు చూడు దేవుడు. ఇది అదృష్టం అంటే నాది. కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను. జోహార్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో మహిళా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పురస్కారం పొందడం కోసం ఇచ్చేసిన మహిళా ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలుకుతూ జోహార్ సావిత్రిబాయి పూలే. పల్నాడు జిల్లా గన్నవరం పాఠశాల నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే నేను రాష్ట్రపతి అవార్డు విన్నాను. 4 సార్లు 4 జిల్లాల కలెక్టర్ నుంచి రాష్ట్రపతి అవార్డు, తర్వాత బెస్ట్ సర్వీస్ అవార్డ్స్, ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు ఇవన్నీ తీసుకున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు. నిజంగా అండి ఆమె
బురద నీళ్ళని పన్నీరుగా, ఎంత అవమానాలైనా ఎన్ని ఇబ్బందులైనా కానీ వాటిని ఓర్చుకొని నా తర్వాత జనరేషన్ ఆడపిల్లలందరూ కూడా అభివృద్ధి పథంలోకి రావాలి. భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ సమసమాజాన్ని స్థాపించి ఆర్థిక విషయాలను అన్ని విషయాలను మనం అభివృద్ధి చెంది దేశ ప్రయోజనానికి ఉపయోగపడాలని, ఆ అవమానాల్ని ఆ పేదలని పన్నీరు జల్లుగా ఊహించుకొని మనందరి ఫ్యూచర్ కోసం ఆమె కష్టపడ్డారండి. ఆమె ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కాకుండా గొప్ప సంఘ సంస్కర్త, సేవకురాలు, రచయిత్రి అన్ని ఒక పరిపూర్ణ మహిళని ఆమెలో మనం చూడొచ్చు. వాట్ ఏ గ్రేట్ లేడీ అండి. రాదుగా 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 ఈ నాటికి లోటు రాదుగా. అదృష్టం అంటే నాది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పని మేడం. చాలా నిజంగా టీచర్స్ గురించి ఒక పెద్ద ఆయన, ఎవరో కాదు మా నాయన్నే, ఏదో సిచ్యువేషన్లో అమ్మ 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 అని మాట్లాడుతుంటాం. అయితే టీచర్ కొట్టింది అని చెప్పి నేను మా నాయనకు వచ్చి కంప్లైంట్ చేస్తాను. చేయకపోతే చేతులు వాస్తున్నాయి, ఇట్లా కొడుతుంది అట్లా కొడుతుంది అని. ఈ దెబ్బలేదా రేపు పొద్దున నీకు ముందుకు తీసుకెళ్ళేది, అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుంది, వాళ్ళు కూడా అట్లనే చూసుకోవచ్చు కదా అంటే, అమ్మ నీకు ఎలా ఉండాలో నేర్పిస్తుంది కానీ టీచర్ ఎలా బతకాలో నేర్పిస్తుంది రా లైఫ్లో అని చెప్పాడు. ఆడ నుంచి